మహిళలు తయారు చేస్తున్న నాణ్యమైన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఐఈఈఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దంకిలో నారీ శక్తి గ్రామ దుకాణాన్ని నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ రవికుమార్ ప్రారంభించారు. మనస్ఫూర్తిగా పరమేశ్వరం ప్రార్థిస్తూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన శక్తిగా ఎదుగుతున్నాయని, బ్యాంకులు అందించే ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు మరింత ఆర్థిక స్వావలంబన సాధించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్ ఆకాంక్షించారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చని రూట్సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం అభినందనీయమని అద్దంకి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ విజయకృష్ణ అన్నారు. కార్యక్రమాన్ని సేవా సంస్థ అధ్యక్షులు బత్తుల కిరణ్ పర్యవేక్షించారు. కాకపోతే ఏంటంటే చేయాల్సిందల్లా ఏంటంటే ఆ నాణ్యత ప్రమాణాలు కనుక పాటించాలని అయితే కోరుతాం. ఇది ఒక్కటి కనుక మనం ఆ నాణ్యత ప్రమాణాలు పాటించడానికి కూడా కొంతమేర మనం ఈ గ్రామ దుకాణాలు కూడా మనం సహాయం కానీ వాళ్ళకి విజ్ఞానాన్ని అందించడం కానీ కూడా మనం తోడ్పాటు అవుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఇప్పుడు ఐడబ్ల్యూఆర్డిఎన్ ఎన్జిఓ ఈ మనం వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ద్వారా ఇది మనం ప్రోత్సహిస్తున్నాము, వాళ్ళు కూడా ఈ 2 సంవత్సరాల పాటు ఖచ్చితంగా దీన్ని మరింత వృద్ధిలోకి తీసుకురావడం, ఎక్కువ మంది మహిళలు ఉత్పత్తులను కూడా ఈ గ్రామ దుకాణం ద్వారా మార్కెటింగ్ చేయవలసిందిగా వాళ్ళని కూడా కోరటం జరిగింది. వాళ్ళకి మనం శాంక్షన్ చేసినప్పుడు కూడా శాంక్షన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ మంది మహిళలు అట్లాగే ఎక్కువ మంది అద్దంకి ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే మహిళలందరూ కూడా ఒకవేళ ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నట్లయితే వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడానికి కూడా వీళ్ళు సంప్రదించవచ్చు. సో వాళ్ళు కూడా ఈ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో ప్రధాన ఉద్దేశం వాళ్ళు కొంత మరింత అభివృద్ధి జరగాలి. అట్లాగే ఏవైతే వాళ్ళ ఉత్పత్తులు అవన్నీ కూడా ఎక్కువ మంది కస్టమర్స్ కానీ ఎక్కువ మంది ప్రజలు కానీ తెలియపరచాలి. లేకపోతే వాళ్ళ ఇంటికి మాత్రం పరిమితం అవుతారో, ఎలా చేసుకుంటారో తెలియదు. ఈ విధంగా గ్రామ దుకాణం ద్వారా కానీ ఎగ్జిబిషన్ ద్వారా కానీ ఇంకొంచెం ముందుకెళ్తే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా కూడా నాబార్డు మనం వాళ్ళకి ఆర్థిక సహాయం ద్వారా వాళ్ళ ఉత్పత్తుల్ని ఆన్లైన్లో కూడా అమ్ముకోవడానికి కూడా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే ఓఎన్డీసీ కానీ ఇట్లాంటి వివిధ రకాల ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ద్వారా చేసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా మనం ఆర్థిక సహాయం నాబార్డు ద్వారా మేము గతంలో ఎన్నో ప్రాజెక్టులు చేశాము. రాబోయే కాలంలో ఇంకా మంచి మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో సార్ మంచి యుక్త వయసులో చాలా టైం బీయింగ్ తోటి సాయంత్రం 7-8 కూడా అందరితోటి మానిటరింగ్ చేస్తూ ప్రాజెక్టులు అంటే ఎన్జిఓస్ అందరూ కూడా వారందరూ కూడా నూతన చైతన్యాన్ని కల్పిస్తూ అందరికీ కూడా మన ప్రకాశం అదేవిధంగా బాపట్ల 3 జిల్లాలకు ప్రస్తుతం సారే డీడీఎంగా ఉంది. ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉండి